ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. మే 29 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం 2వ దినవృత్తాంతముల గ్రంథం 7, 8 మరియు 9 అధ్యాయములు. సాయంత్రం యోహాను సువార్త 11వ అధ్యాయము 1 నుండి 29వ వచనం వరకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభు కృప మీకు తోడై ఉండునుగాక. ఎలా ఉన్నారు? బాగున్నారు కదూ? దేవుని యొక్క సత్య సమాధానములు మిమ్మల్ని తప్పకుండా బలపరుస్తాయి. శ్రేష్టమైన నిబంధన పరిశుద్ధ గ్రంథంలో దేవుడు మీ కొరకు చేశాడు. ఆ నిబంధనకు మీరు విధేయులైనట్లయితే తప్పకుండా మీరు ఆయన స్వాస్థ్యముగా, ఆయన సొత్తుగా పిలువబడతారు, ఎంచబడతారు. మేలుల పంట మీరు అనుభవిస్తారు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాలం ప్రభువారు మనకిచ్చిన వాక్య భాగాన్ని చదువుకుందాం. 20వ కీర్తన 7వ వచనం. కొందరు రథములను బట్టి, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుదము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక మంది గర్వించడానికి లేదా గొప్పలు చెప్పుకోవడానికి వాళ్ళు సాధించిన విజయాలు, లేదా వారికున్న ఆస్తులు, వారికున్న వస్తు వాహనాలు, లేకపోతే వారి యొక్క విద్యార్హతలు, ఇంకా చెప్పుకోవాలంటే వాళ్ళకున్నటువంటి డబ్బు, వాళ్ళకున్న పిల్లలు, ఇంకా వాళ్ళు సాధించినవి, వాళ్ళు కలిగి ఉన్నవి ఎన్నెన్నో, వీటన్నిటిని బట్టి వారు డంబాలు పలుకుతారు లేదా గొప్పలు చెప్పుకుంటారు. వాటిని బట్టి వాళ్ళు గర్విస్తారు. వాళ్ళ అతిశయం అవే. తాము సాధించిన వాటి గురించి 24 గంటలు ఆలోచిస్తారు. సందర్భం వస్తే వాటి గురించే ఇతరులతో సంభాషించడానికి ఇష్టపడతారు. అయితే లోకులు ఇలా ఉండగా ఆయనను నమ్మిన పిల్లలమైనటువంటి మనం ఎలా ఉండాలో ఈ వాక్య భాగంలో దావీదు మనకి ఒక మాదిరిని సూచిస్తున్నాడు. కొందరైతే గుర్రములను బట్టి, రథములను బట్టి అతిశయపడతారు. కానీ మనం ఆ గుర్రాలను బట్టి, ఆ రథాలను బట్టి ఎంతమాత్రం అతిశయపడం. మనం అతిశయించదగిన వ్యక్తి ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తే, మన ప్రభు అయిన యెహోవాయే అని దావీదు సెలవిస్తూ ఉన్నాడు. అవును దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు కలిగి ఉన్నవన్నీ కూడా ఒక్కసారి నువ్వు ఆలోచించు. నాది అని చెప్పుకోవడానికి ఏది నీది కాదు. ఈ రోజున నువ్వు అనుభవిస్తుంది నీ వెంట నువ్వు తెచ్చుకోలేదు. పోనీ ఒక రోజున ఈ లోకాన్ని నువ్వు దాటి వెళుతున్నప్పుడు అప్పుడైనా కూడా నువ్వు కలిగి ఉన్నటువంటి వాటిలో కొన్నైనా నువ్వు తీసుకొని వెళ్ళలేవు. ఇక్కడికి వచ్చావు, దేవుడితో పొందుకున్నావు, ఆ శ్వాసతో నాదని అనుభవించినావు. తీరా ఒకరోజు ఈ యాత్ర చాలిస్తున్నప్పుడు వాటిని అన్ని ఇక్కడే వదిలేసి వెళ్ళిపోతావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే ఇలాంటి వాస్తవికమైన పరిస్థితి ఎరిగిన మనం మన ఆలోచన విధానం ఎలా ఉండాలి? మన హృదయం దేని మీద లగ్నం చేయబడాలి? దేవుని వాక్యం మీద, దేవుని మీద, ఆయన కృప మీద, ఆయన కనికరం మీద,
ఆయన దయాగుణం మీద మనం ఆధారపడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు అదే కోరుకుంటున్నాడు. నీవు అతిశయపడవలసి వస్తే నన్ను బట్టి మాత్రమే నువ్వు అతిశయపడు. నేనే నీ అతిశయముగా మారాలి. నేనే నీ హృదయములో ప్రథమ స్థానాన్ని నేను అలంకరించాలి. ఆ హక్కుపూర్వకమైన ఆ యోగ్యత నాకున్నది అని చెప్తున్నాడు. కాబట్టి ప్రియ సహోదరుడా, సహోదరి, దేవుని బట్టి మాత్రం అతిశయపడు. నీకున్న దేని బట్టి అయినా అతిశయపడితే ఒక రోజున అది నీకు కీడుగా మారవచ్చు. చాలామంది నేను ఎరిగిన బిడ్డలు ఉన్నారు, అందరిని బట్టి అతిశయపడ్డారు. ఒక రోజున దీర్ఘకాలిక వ్యాధికి గురై మంచాన పడి అలాగే వాళ్ళు చనిపోయారు. కొంతమంది డబ్బును బట్టి అతిశయపడ్డారు. ఒక రోజున ఆ ధనం రెక్కలు ధరించిన పక్షి వలె ఎగిరిపోయింది వారు విడిచిపెట్టి. కొంతమంది నాకు మంచి పిల్లలు ఉన్నారు, వాళ్ళందరికీ చక్కటి ఉద్యోగాలు ఉన్నాయి, నాకేం కొదువా అని అతిశయపడుతుండేవాడు. ఆ పిల్లలందరూ కూడా వివాహం చేసుకున్న తర్వాత ఆ తల్లిదండ్రులు వదిలిపెట్టి వారి చోటుకి వారు వెళ్ళిపోయారు. వీరిని అనాథలుగా వదిలేశారు. అనేకులు చెప్పుకుంటూ ఏడ్చేవారు, అయ్యో పిల్లల్ని కన్నాను, పెద్ద చేశాను, విద్యాబుద్ధులు నేర్పించాను, ఉద్యోగాలు వచ్చేటట్టుగా ఎంతో కష్టపడ్డాను, ఈ రోజున ఒక్క ముద్ద కూడా నాకు పెట్టట్లేదు అని ఏడ్చిన వాళ్ళు ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని బట్టి నువ్వు అతిశయపడితే దేవుడు ఇది మొదలుకొని ఎన్నటెన్నటికి నీకు మేలు చేయక మానడు, నీకు కృప చూపించక మానడు. అన్ని వేళల్లో, అన్ని పరిస్థితుల్లో తన దక్షిణాస్తం చాపి నిన్ను ఆదుకుంటాడు. అటువంటి దేవుడు నమ్మదగిన దేవుడిగా పిలువబడుతున్నాడు. ఆయన మీదనే నీ ఆశ ఉండునుగాక, ఆయన మీదనే నువ్వు ధ్యానముంచుదువుగాక. అలాంటి కృప నీకు ప్రభు ఇవ్వాలని నీ కొరకు ఈ ప్రార్థన చేయాలని ఆశిస్తున్నాను. నాతో కలిసి ఏకీభవించండి. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. మా అతిశయము నీవే నాయనా. ఈ లోకంలో ఎందరు ఉన్నా, ఎన్ని భాగ్యాలు మేము సంపాదించుకున్నా, ఒక దినమున ఉన్న పలంగా వాటిని వదిలి మేము వెళ్ళవలసిన వారమే. మా ప్రియ తండ్రి, ఎన్నటెన్నటికి వదలని వాడవు, విడువని వాడవు నీ ఒక్కడివే. మా దేవా, కృప చూపించండి, దయ చూపించండి. నీ కృప హస్తాలకి మమ్ములను మేము అప్పగించుకుంటున్నాం. మీ కృపా సమృద్ధి చేత మమ్మల్ని నడిపించి దీవించి ఆశీర్వదించుమని ఎల్లప్పుడూ మా కన్నుల ముందు మీరే ఉందురుగాక. మా నాయన, మీరు బలపరిచి దీవించి వర్ధలు చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్.